ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ తుమ్మరబండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ చేసిన నందమూరి రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, మున్సిపల్ చైర్పర్సన్ కుసుమ వెంకటరత్నం, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు నేల ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు తారక రామారావు చిరస్మరణీయులుగా ఉంటారు అన్న నందమూరి తారక రామారావు తెలుగు సినిమాల్లో వేసి నటించి మెప్పించిన పాత్ర అంటూ లేనేలేదని అన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ కోస్తాలో వరదలు వచ్చినప్పుడు జోలిపట్టి విరాళాలు, చందాలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ నిధికి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్న అభిమానులందరికీ ప్రత్యేక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్నగారి విగ్రహ ఆవిష్కరణ గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఓపెన్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మాకు ఒక్కటే లోటు, మా మామగారు సామినేని వెంకటేశ్వర గారు. స్వాగతం, సుస్వాగతం. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆంధ్ర టైలర్ పార్లమెంట్ లేదా బాబు స్లోగన్ చేస్తున్న పార్లమెంట్ అన్న అభిమానులందరికీ ప్రత్యేక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్నగారి విగ్రహ ఆవిష్కరణ గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఓపెన్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మాకు ఒక్కటే లోటు, మా మామగారు సామినేని వెంకటేశ్వర గారు ఉన్నప్పుడే చేద్దామని అనుకున్నాము. ఆయన గారి లేని లోటు మాకు కనిపిస్తుంది. రామకృష్ణ గారికి మరియు తొండపు జనార్దన గారికి, మన అమ్మ పద్మావతి ఎమ్మెల్యే గారికి, పద్మావతి రెడ్డి గారికి, మరియు మనం అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మనమైతే ఫస్ట్ టైం సినిమాల్లో చూసాం. రాముడిగా, కృష్ణుడిగా, ఎన్నో వేరే పాత్రలు. నిజంగా వారి విగ్రహం మరి నా నియోజకవర్గంలో ఇక్కడ ఈ గ్రామంలో మా నాన్న ఎన్టీఆర్ గారి విగ్రహం స్థాపించడం, ఆ విగ్రహానికి నా చేతి మీద ఆవిష్కరించబడడం చాలా ఆనందం ఉంది. నాతో పాటు ఎమ్మెల్సీ గారు, టీడీ జనార్దన్ గారు, పార్లమెంట్ సభ్యుడైన వారితో మేము కలిసిమెలిసి వచ్చాం. అలాగే గ్రామస్తులు, అలాగే ఎమ్మెల్యే గారు, పద్మావతి గారు అందరూ కలిసికట్టుగా మన నాన్న ఎన్టీఆర్ గారి విగ్రహం స్థాపించడం చాలా ఆనందదాయకం. మన హృదయంలోని కాలం మన ముందే ఉన్నట్టుంది. ఆయన విగ్రహం చూసి చాలా బాగా చేశారు వడియార్ గారు, చాలా సంతోషం. మరి మన నాన్న ఎన్టీఆర్ గురించి ఏమని చెప్పాలి, మరి ఎంత మాట తక్కువే. ఆయన మహాపురుషుడు, శకానికే మహాపురుషుడు. ఆయన నటుడుగా ఉన్నప్పుడే ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు. ఆయన నటుడుగా ఉంటూ అగ్రస్థానం ఉంటూ మన తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడే చేయాలని, నేను తెలుగుని తెలుగు బిడ్డనని తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ప్రజలకు మళ్ళీ సేవ చేయడానికి వచ్చాడు. ఎన్నెన్నో పేద ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన సంక్షేమ పథకాలు కూడా పేదపాటి పెన్నిదిగా, రైతాలకు అన్నదాతగా, కార్మిక సోదరు దన్నుగా, తెలుగు ఆడపడుచు అన్నగా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు సేవ అందించాడు ఆయన. అలాగే ఇంతకన్నట్టు తిరుమల కొండపైన కూడా అన్నదానం కనిపించిన దాన్ని పాటించాడు ఆయన. 1985లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండపైన
ఉచిత అన్నదానం కార్యక్రమం పెట్టింది మొదలు ప్రారంభించి మన నాన్న ఎన్టీఆర్. వాళ్ళకి తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాం ముఖ్యమైన మాట. నేను మొన్న ఒక 6 నెలల కింద నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో తెలుగు భాష పబ్లిక్ పాఠశాలలు అంటే మనకి గవర్నమెంట్ స్కూల్ ఉండడం వాళ్ళకి పబ్లిక్ స్కూల్ అంటారు. వాళ్ళకి పబ్లిక్ స్కూల్లో పాఠశాలలో మన తెలుగు భాష ఆఫరింగ్ చేయడం జరుగుతుంది. అది మనందరూ చాలా గర్వకారం తెలుగు. అక్కడ మన దేశంలో మన తెలుగు భాష ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం. ఇంకో ముఖ్యం ఏంటంటే ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఇంకో ముఖ్యం ఏంటంటే చాలామంది తెలియదండి, తెలుగు అమెరికాలో తెలుగు హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అని చాలామంది తెలియదు. ఇక్కడ చాలామంది తెలుగు చాలా గర్వకరం నాకు. తెలుగు హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అమెరికా అండి. ఇదంతా ముఖ్య కారణం ఇద్దరు ఇక్కడ. ఒకనేమో మా నాన్న ఎన్టీఆర్ గారు మన తెలుగు వాడికి గుర్తింపించి మన తెలుగు రాష్ట్రం తెలుగు గడ్డకి గుర్తింపించిన నాయకుడు మా నాన్న ఎన్టీఆర్. రెండవది ఆయన పార్టీని ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారు కూడా అదే బాటలు అది పార్టీ ముందు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. ఆయన ఒక అడుగు ముందేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి జీవులు కల్పించి మంచి భవిష్యత్తు కల్పించి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఒక ముఖ్య కారకం. అక్కడ మన తెలుగు భాష ఐడెంటిఫైడ్ అమెరికా. ఇంకో మాట, తండ్రికి తగ్గ ధనియులుగా ఇద్దరున్నారు, ముందుకు వెళ్తున్నారు. మా నాన్న ఎన్టీఆర్ తగ్గ ధనియుడిగా నందమూరి బాలకృష్ణ గారు ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ సేవా రంగంలో రాజకీయ రంగంలో నటుడిగా ముందుకు వెళ్తున్నాడు. ఆయన బాటలు వెళ్తున్నాడు. ఆయన హిందూపురం నుంచి 3 సార్లు గెలిపించారు హిందూ ప్రజలు. అలాగే రెండోవారు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు యువ నాయకుడు నారా లోకేష్. ఆయన కూడా తండ్రి బాటలో చంద్రబాబు నాయుడు బాటలో ముందుకెళ్తున్నాడు. మన పార్టీ ఇద్దరు ముందుకు తీసుకెళ్తే పార్టీ మరి ఇది అభిమానులు కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. కాబట్టి ఇక్కడ వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు అందరికీ గ్రామస్తులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ నమస్కారం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ.